వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ పార్టీ రిజిస్ట్రేషన్ జరిగే క్రమంలో అయినా సరే భారత ఎలక్షన్ కమిషన్ దగ్గర వాళ్ళు ఒక అండర్టేకింగ్ అఫిడవిట్ అనేది ఇస్తారు. ఒక అండర్టేకింగ్ అఫిడవిట్ ఉంటుంది. అదేంటి అంటే భారతదేశ సాంస్కృతిక ప్రజాస్వామిక సార్వభౌమాధికారాన్ని అలాగే ఈ దేశ మత విశ్వాసాలని కాపాడుతామని, దేశ అభివృద్ధిలో ప్రజాస్వామిక విలువలని కాపాడుతూ దేశ గౌరవాన్ని ఇనుమడించేలాగా మా వ్యవహార శైలి, మా పార్టీ విధానం, మా మున్ముందు మా చర్యలన్నీ ఉంటాయి అని చెప్పేసి ఒక అఫిడవిట్ అండర్టేకింగ్ అనేది భారత ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. తద్వారానే వీళ్ళ పార్టీ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. అది ఏ పార్టీకైనా సరే. ఈ రోజు మరి భారతదేశ మత విశ్వాసాలని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని వీటన్నింటినీ ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా ఈ రోజు మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాకు రావణుడే కావాలి అని ఒక వైసీపీ పార్టీ మాట్లాడింది అంటే దీని గురించి కంప్లైంట్ ఇవ్వాలా లేదా ఎలక్షన్ కమిషన్ కు ఒకసారి ఆలోచించండి. రాంబాబు గారు ఆంధ్రప్రదేశ్ లో రావణ రాజ్యాన్ని స్థాపిస్తాను అని ఇంత బాహాటంగా మాట్లాడుతున్నారు అంటే ఏమనాలి దీన్ని? మరి భావస్వేచ్ఛ అనాలా, భావ దారిద్ర్యం అనాలా, బరి తెగింపు అనాలా? అంటే వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఇదే అని అంబటి రాంబాబు గారు చెప్పారు. ఇది భావస్వేచ్ఛ, బరి తెగింప, ఇక ప్రజలే ఆలోచించుకోవాలి. అలాగే ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుంది? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ సమయంలో ఆయన అడ్వకేట్ జనరల్ గా ఉన్నారు. అంటే గవర్నమెంట్ పక్షాన వాదించే అడ్వకేట్ గా ఉన్నారు. ఈ రోజు ఆయన ఆ పార్టీకి పర్సనల్ లీగల్ సెల్ కన్వీనర్ గా ఉన్నారు. అలాగే వీళ్ళ పార్టీలకు సంబంధించి ఒక పర్సనల్ అడ్వకేట్ గా కూడా ఉన్నారు. తమ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ అని ఓపెన్ గా రాముణ్ణి తిట్టిన వ్యక్తి పట్ల న్యాయ సహాయం అందించండి అని కోరుతూ పంపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టం కావాలి, రావణ రాజ్యం రావాలి అని కోరుకుంటున్నారు. ఇన్నాళ్ల పాటు అదే చేశారు. కాకపోతే ఇన్నాళ్ళు ముసుగులో ఉండి చేశారు. ఇప్పుడు ఈ బూత్కి, ఈ భావస్వేచ్ఛకి రెండిటికి మధ్య గతంలో ఒక గీతన్నా ఉండేది. ఇప్పుడు ఆ గీతని చెరిపేసేసి బాహాటంగా ఓపెన్ అయిపోయారు. కనీసం 2029 కన్నా ప్రజలకు అర్థమయ్యేలాగా చేశారు. ఇప్పటికైనా మీ భావజాలాలు బయట పెట్టారు. ఇక ఆలోచించుకోవాల్సింది ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న హిందువులు. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న హిందువులే ఆలోచించుకోవాలి. ఇంత ఓపెన్ అయిపోయి రాముణ్ణి, సీతమ్మని తిట్టిన వ్యక్తిని ఈ రోజు సపోర్ట్ చేస్తుంది వైసీపీ పార్టీ అంటే గనక అందులో